వేసితివి. దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని యుద్ధము కొరకే సిద్ధపరుస్తూ ఉన్నాడు. సువార్తను నమ్మి బాప్తిస్మం పొంది రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ యుద్ధ వీరులు కావాలి, యుద్ధ వీరులు కావాలి. ఐగుప్తులో నుండి బయటికి వచ్చిన ఇశ్రాయేలీయులను దేవుడు ఏమని సంబోధిస్తున్నాడో చూడండి. అంతేగాని పరుపు దిండు పట్టుకుపోకూడదు అండి. యుద్ధరంగానికి పరుపు దిండు పట్టుకెళ్ళి పడుకున్నావు అనుకో, కైమ కొట్టేస్తారు నిన్ను, అంతే, నీ చరిత్ర పరిసమాప్తము. యుద్ధరంగములో కావలసింది విశ్రాంతి కాదు, పోరాట పటిమ కావాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ధైర్యం కావాలి, బలము కావాలి, తెగింపు కావాలి. ఈ భూమి మీద తెగింపు లేనివాడు క్రైస్తవుడు కాదు, ధైర్యము లేనివాడు క్రైస్తవుడు కాదు, క్రైస్తవ విశ్వాసి కాదు. సైనికుడికి ఉండాల్సింది బలం ఉండాలి, బలం ఉండాలి, తర్వాత ధైర్యం ఉండాలి. కొంతమంది సైనికులకు పెద్దగా బలం ఉండకపోవచ్చు, అయినా ధైర్యం ఉంటే అది కవర్ అయిపోతుంది. ఆ ధైర్యము పోరాడి ఆ పటిమ లేదనుకోండి, వాడికి మెషిన్ గన్ ఇచ్చినా వేస్టే. వాడు అది పట్టుకొని వణుకుతుంటాడు ఇలాగా, ఆ బుల్లెట్ ఎటో వెళ్ళిపోతుంది. ఒక్కోసారి భయంలో కన్ఫ్యూజ్ అయిపోయి వెనక్కి పట్టుకుంటాడు. పిరికివాడు యుద్ధరంగానికి పనికిరాడు, పిరికివాడు క్రైస్తవ జీవితానికి అసలే పనికిరాడు. లోక సంబంధమైన సైనికులకే ధైర్యము, బలము, పౌరుషం అవసరమైతే క్రీస్తు సైనికులకు మరి ఎక్కువ అవసరం. 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయం. అసలు ప్రాబ్లం అంతా ఇప్పుడే ఉంటుంది. రక్షణ పొందాం, నిజమైన దేవుడు దొరికాడు, ఇక మనకేంటి ప్రాబ్లము? ఆకలేస్తే మన్నా కురుస్తుంది, ఎర్ర సముద్రం అడ్డంగా వస్తే చీలుస్తాడు. ఏమండి, ఇంకా మనకేంటి? నాన్ వెజ్ కావాలన్నా పూరేళ్ళు వచ్చేస్తాయి. ఏది కావాలో అనుగ్రహిస్తాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. కనుక సమస్యే ఉండదు అనుకుంటున్నారు. చాలామంది ప్రసంగాలు కూడా అలా చేస్తున్నారు. ప్రాస్పరిటీ గాస్పెల్ ఈ రోజుల్లో. యేసయ్యను నమ్ముకో, నీకు అంతా బాగుంటుంది. ఏమి బాగుంటుంది బాబు? యుద్ధంలో నువ్వు ప్రవేశిస్తున్నావు. క్రైస్తవ జీవితం అనగా ఆధ్యాత్మిక యుద్ధ రంగము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొలసీ పత్రిక 2వ అధ్యాయము. దేవునికి స్తోత్రం. చూడండి. నేను శరీర విషయములో దూరముగా ఉన్నను, ఆత్మ విషయంలో నీతో కూడా ఉండి మీ యోగ్య ప్రవర్తనను చూచి నమ్మి బాప్తిస్మం పొందే గడియదాకా నీవు ఫరో కింద వెట్టి చాకిరి చేస్తున్నావు. ఎప్పుడైతే పస్కా గొర్రె పిల్ల రక్తమునందు విశ్వాసం ఉంచి బాప్తిస్మం పొంది బయటపడ్డావో, మరుక్షణం నీవు యుద్ధ వీరుడివి, క్రీస్తు సైనికుడివి, సైనికురాలివి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీకు అదే మారిపోతుంది.